ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము దేవుడు చేసిన మేళ్లను చాలాసార్లు మర్చిపోతూ ఉంటామండి కదా. దేవుడు ఎన్నో మేళ్ళు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. ఈ సంవత్సరము, పోయిన సంవత్సరము, అటు పోయిన సంవత్సరము ఎన్నెన్నో మేళ్ళు చేస్తూ ఉన్నాడు. కానీ వాటన్నిటిని మర్చిపోతూ ఉంటాము. ఇప్పుడున్న సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటాము కదండి. సో ఎప్పుడు కూడా దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు మన నుండి అంటే, ఆయన చేసిన మేళ్లను గుర్తించి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. లేని వాటి గురించి బాధపడము, వేదన పడడము, సనుక్కోవడము, గునుక్కోవడము ఇవన్నీ చేస్తూ ఉండమని దేవుడు చెప్పట్లేడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను చేసిన మేళ్లను నువ్వు గుర్తించు, నేను చేసిన ఉపకారములను నువ్వు మర్చిపోకు అని వాక్యం చెప్తా ఉంది. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎందుకు ఈ మాట భక్తుడు చెప్తా ఉన్నాడంటే, ఎప్పుడైతే మనము ఆయన చేసిన మేళ్ళను మర్చిపోతామో ఆయనకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతామండి. ఆయన కృతజ్ఞత చెప్పడం మర్చిపోతాము. నిజంగా ఆలోచిస్తే మనం ఎంత కృతజ్ఞత చెప్పినా కూడా తక్కువ వారమే. ఎందుకంటే అన్ని మేళ్ళు ఆయన చేసి ఉన్నాడు. చిన్ననాటి నుండి ఇప్పటి వరకు కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇక ముందుకు కూడా మనల్ని నడిపించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనతో ఉండే దేవుడు గనుక ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించ వారమై ఉన్నాము. హల్లెలూయా. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా బాధతో ఉంటూ దుఃఖంతో ఉంటూ దేవునికి దూరం కాకుండా ఆయన ఇంతవరకు చేసిన మేళ్లను జ్ఞాపకం తెచ్చుకుందాము, కృతజ్ఞత చెల్లిద్దాము, దేవుని మహిమ పరుస్తాము. గాడ్ బ్లెస్ యూ.